అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎర్రగుంట్ల మండలం చిలమకూరులో ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమల మధ్య వివాదం ముదిరిందనే చెప్పాలి. ఏదైతే గతంలో ఫ్లై యాష్ వివాదం చిలికి గాలవగా మారి ఉద్రిక్త పరిస్థితులు దారితీసిన నేపథ్యం, ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు తామే ముడిసరికి తోలుతాం, తమకే అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఒక రకంగా అల్ట్రాటెక్ యాజమాన్యం కూడా బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఒక్కసారిగా ఏదైతే ముడిసరుకు సరఫరాకు తమకే అనుమతులు ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఏదైతే గత వారం రోజులుగా ఏదైతే సిమెంట్ పరిశ్రమలోకి వెళ్తున్నటువంటి ఫ్లై యాష్ కావచ్చు, ఇతరత్ర ముడిసరుకును కూడా వాహనాలు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో రకంగా అటు అల్ట్రాటెక్ సిమెంట్ అదేవిధంగా ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం ముదిరిందనే చెప్పాలి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా తల అనుచరులు కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమలకు ఫ్లై యాష్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ముడిసరుకును కూడా సరఫరా చేయాలంటే మేము మాత్రమే ముడిసరుకు తోలాలి, మిగతా వారు ఎవరు తోలకూడదంటూ కూడా ఒక రకంగా జులుం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీంతోనే అక్కడ దాదాపు వారం రోజులుగా ఏదైతే ఫ్లై యాష్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ముడిసరుకులను కూడా వాహనాలను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే ఒక రకంగా ఒక ప్లాంట్లో కూడా ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఇదే విధంగా ఫ్లై యాష్ కావచ్చు, ఇతరత్ర ముడిసరుకు నిలిచిపోతే మాత్రం ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఒక రకంగా గతంలో ఏదైతే ఫ్లై యాష్ వివాదం చిలికి వాలుగానుగా మారి అటు తాడిపత్రి జేసీ బ్రదర్స్ మధ్య, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి మధ్య తారాస్థాయికి చేరుకుంది. ఆ నేపథ్యంలోనే ఆర్టీపీపీ నుంచి కూడా ఫ్లై యాష్ తరలించకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. దాదాపు వాహనాలను అడ్డుపెట్టి తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి లారీలను కూడా నిలుపుదల చేశారు. తాజాగా ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించి ఏదైతే ముడిసరుకు లోనికి వెళ్ళనివ్వకుండా వాహనాలను అడ్డుకోవడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారంతా అరాచకాలు సృష్టిస్తున్నారు, సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే ఒక ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి. అంటే ఒక రకంగా దాదాపు 5 రోజులుగా కూడా అటు ముడిసరుకు లోనికి పోని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ప్లాంట్ మూసివేసే పరిస్థితికి చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఏదైతే ఇప్పటికే దానికి సంబంధించి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించి ముడిసరుకు సరఫరాకు సంబంధించి ఇప్పటికే కొంతమందికి కాంట్రాక్టులు ఇచ్చిన పరిస్థితి. వారంతా కూడా సరఫరా చేస్తున్నప్పటికీ కూడా సరఫరాను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితుల క్రమంలో ఒకసారిగా కూడా ప్లాంట్లో కూడా అటు పూర్తి స్థాయిలో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే పరిశ్రమలు సాధారణంగా పరిశ్రమలు పెట్టడానికి ఔత్సాహికులకు ఏదైనా తాయిలాలు కానీ అలాంటివి ప్రకటిస్తే పరిశ్రమలు పెట్టడానికి ఔత్సాహికులు ముందుకు వస్తారు. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేస్తున్న అరాచకాల కారణంగా ఉన్న పరిశ్రమలు కూడా మరోవైపు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలకు గండిపడే పరిస్థితి లేకపోలేనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఆ దిశగా ఎక్కడ అడుగులు పడ్డం లేదంటువంటి వాదన కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రజాప్రతినిధులే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో పరిశ్రమలకు సంబంధించినటువంటి ముడిసరుకును అడ్డుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలను అడ్డుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పరిశ్రమలు పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో చూసాం మనం సోలార్ పవర్ ప్రాజెక్టు వద్ద ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గాలు ఏ విధంగా హల్చల్ చేశారో అన్నీ చూసినటువంటి విషయమే. సోలార్ పవర్ ప్రాజెక్టు అంశంలో కూడా ప్రధానంగా కాంట్రాక్ట్ తమకే ఇవ్వాలంటూ కూడా ఒక రకంగా యుద్ధమైనటువంటి వాతావరణం, యుద్ధాన్ని తలపించే వాతావరణం. అంటే ఒక రకంగా ఒక్కసారిగా అనుచరులు అక్కడికి వెళ్ళి ఫర్నిచర్ను అదేవిధంగా కార్యాలయంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో సామాగ్రిని ధ్వంసం చేసిన పరిస్థితి. తాజాగా ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించి అటు ఫ్లై యాష్ కావచ్చు, ఇతరత్ర ముడిసరుకును కూడా అడ్డుకుంటున్నారంటే వారి అరాచకాలు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలా పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా పూర్తి స్థాయిలో ఉత్పత్తి నిలిచిపోయి యువత కూడా ఎవరైతే ఉపాధి ఉన్నారో
వారికి కూడా ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సామర్థ్యం నిలిచిపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఉపాధి నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఏదైతే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు చేస్తున్నటువంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని సిమెంట్ పరిశ్రమలకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిమెంట్ యాజమాన్యాలు కూడా అంతా ఒక్కటిగా కలిసికట్టుగా ఈ విషయం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అయితే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కూడా అటు బస్సులను అడ్డం పెట్టి ఏదైతే ముడి సరుకును అదేవిధంగా ఫ్లయాష్ను అడ్డుకుంటున్నారో ఇలాంటి పరిస్థితి కొనసాగితే మాత్రం భవిష్యత్తులో సిమెంట్ పరిశ్రమల ఉత్పత్తి నిలిచిపోయి భారీగా ఆదాయానికి గండిపడే అవకాశం, రాష్ట్రానికి భారీ స్థాయిలో ఆదాయానికి గండిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. పరిశ్రమలు ఔత్సాహికులు ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఇలాంటి చర్యలు ఒక రకంగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరు ముందుకు రాకుండా పోయే పరిస్థితి ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.